హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఆదివారము మా ఐదో ఆడపడుచు వాళ్ళు వచ్చారండి మా ఇంటికి హాలిడేస్‌కి. అందుకని చెప్పేసి ఇంకా బిర్యానీ చేస్తున్నాను. ఇంకా ఎవరొచ్చినా సరే మాకు బిర్యానీ స్పెషల్ అన్నమాట. బిర్యానీ చేయకుండా అయితే ఉండము. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా ఆదివారం కాబట్టి బిర్యానీ అయితే చేస్తున్నానండి. చూడండి, ఎసురొచ్చేసింది. బియ్యం కూడా వేసేసాను. మొత్తం షార్ట్‌కట్‌లో చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం మీకు. ఆల్రెడీ ఇంతకుముందు 2, 3 సార్లు పెట్టున్నాను బిర్యానీ ఎలా చేయాలనేది. అందుకని చెప్పేసి ఈ విధంగా చూయిస్తున్నాను. చికెన్ అయితే పక్కన వండి పెట్టేసుకున్నాను ముందుగానే. వండిన తర్వాత ఈ వెసరు పెట్టేసి ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత అన్నము 3 భాగాలు ఉడికిందండి. కొంచెం నీళ్లు ఉన్నాయి అనంగానే ఈ చికెన్ కూర మొత్తము ఇందులో అయితే వేసి కలిపేస్తాను. నేను ఇలాగే చేస్తాను బిర్యానీ. ఇలా చేయడం వల్ల ముక్క కూడా బాగా ఉడికిద్దండి. చికెన్ ముక్క చాలా బాగా రుచిగా ఉండిద్ది. ఉప్పు, కారము పట్టి చాలా టేస్ట్‌గా వచ్చిద్ది కాబట్టి ఈ విధంగా చేస్తాను. చూడండి, ఇప్పుడైతే ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. కొంచెం నీళ్లున్నాయి లోపల. ఆ నీళ్లు అన్నం మొత్తం బాగా మృదువుగా వచ్చేటట్టు చేస్తుంది. చాలా బాగుండిద్దండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. కొంచెమే కాబట్టి గ్యాస్ పొయ్యి మీదైతే వండేసాను ఫ్రెండ్స్. లేదంటే మామూలుగా కట్టెల పొయ్యి మీద వండుతాను. ఒక 2 కిలోలు కాబట్టి ఈజీగా వండేయొచ్చు గ్యాస్ పొయ్యి మీద. అందులో ఎండ గూడా చాలా విపరీతంగా ఉంది. కాబట్టి ఇంకా ఎండలో పొయ్యి పెట్టలేక గ్యాస్ పొయ్యి మీదే వండేసాను. లేదంటే మామూలుగా ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే వండేదాన్ని. చూడండి, వంట మొత్తం అయిపోయింది. గోంగూర, పెరుగు చట్నీ అయితే చేశాను. అందరం తింటున్నాము. మా ఆడబిడ్డ, వాళ్ళ ఆయన, బాబు, నేను, మా వారు అందరము తింటున్నామండి. టైంకి వండేసాను. టైంకి తినేస్తున్నాము. మొత్తము మాకు టైం ప్రకారం జరగాలి. భోజనం మాత్రము ఖచ్చితంగా టైంకే తింటాము. టైం దాటైతే అసలు తినం మేము. ఎప్పుడో ఒకసారి ఏదన్నా అర్జెంట్ పని పడితే తప్ప తినడం కుదరదు. అంతేగాని ప్రతిరోజైతే టైం ప్రకారము మెయింటైన్ చేస్తాము బాగా మేము తిండి విషయంలో. మేము అలాగే ఉంటాము. ఇంటికి ఎవరొచ్చినా అలాగే చేస్తామండి. ఏంటోనండి, నాకు స్వయంగా నా చేతులతో వంట చేస్తే ఆ తృప్తే వేరుగా ఉండిద్ది. అందుకని చెప్పేసి నేనే చేస్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.